ఈ సందర్భంగా చాలా విషాదకరమైనటువంటి దినము. మరొక రకంగా ఒక పోరాట ఉత్తేజాన్ని కలిగిస్తున్నటువంటి దినంగా చూసుకోవాలి. ఇవాళ ఇద్దరు విశ్వకర్మలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నది, నీళ్లు నిధులు నియామకాలు మాకు లేకుండా పోయినాయని ఒక శ్రీకాంతాచారి అమరుడైతే ఒక ఈశ్వరాచారి ఇవాళ మొత్తం బీసీ సమాజానికి 56% ఉన్నటువంటి 56% పైగా ఉన్నటువంటి బీసీ సమాజానికి అన్యాయం జరగబోతున్నది. దీన్ని ఏ రకంగా ఎదుర్కోవాలి? ఇవాళ బీసీ సంఘాలన్నీ విడివిడిగా ఉన్న ఒక్క దగ్గరికి వచ్చి ఉద్యమాలు నిర్మించేటువంటి పరిస్థితులు బంధు తర్వాత ఇట్లా ఆగిపోయినాయి. దాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయని మనోవేదనతోటి ఇవాళ బీసీ సమాజం మొత్తం ఉన్నది. మిత్రులారా, మీరంతా గమనించాలి. చదువుకున్న పిల్లలంతా ఇవాళ చాలా తీవ్రమైన మనోవేదనతో ఉన్నారు. మొన్న ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి? బీసీ వాళ్లకు 90-120 మార్కులు వచ్చినా కూడా రానటువంటి ఇతర ఈడబ్ల్యూసీ ఉన్నటువంటి వాళ్లకు ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇదంతా కూడా బీసీ సమాజంలో చదువుకున్న పిల్లలని చాలా ఉద్వేగానికి, తను ఏదో ఆత్మ బలిదానానికి కూడా పురికొల్పుతున్నటువంటి సంఘటనలు పాలక వర్గాలు ప్రేరేపిస్తున్నట్టుగా ఉన్నాయి. దీన్ని ఒకటి, కేంద్రం మేము బీజీల పక్షానే ఉన్నామని చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వం అన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకోవాలని మరి తీసుకున్నప్పటికీ దాన్ని అమలు చేయడంలో ఉన్నటువంటి రాజ్యపరమైనటువంటి విధానాలు ఏవైతున్నాయో వాటిని బద్దలు కొట్టాల్సినటువంటి పరిస్థితి ఈనాడు బీసీ సమాజాన్ని. మనం బీసీలము, ఎంత శాతము, మాకెంతో, మేమెంతో, మాకంతో అనేటువంటి నినాదం పైన మనం కట్టుబడి దీన్ని సాధించుకోవాలంటే సాధించుకోవడానికి సాధించుకుంటేనే ఇవాళ ఈశ్వరాచారి తన కుటుంబాన్ని, తన పిల్లలని అన్నిటినీ మర్చిపోయి ఎంత ఎంత ఉద్వేగానికి గురైతే ఆనాడు ఇక్కడ బత్తిని రవీందర్ నేనిద్దరం పెట్రోల్ తీసుకొని ట్యాంక్ ఎక్కినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ రకమైనటువంటి పరిస్థితికి ఎవరు ఈ హత్యకు కారకులు ఎవరు అంటే స్పష్టంగానే ఉన్నది. పాలకులు ఈ హత్యకు బాధ్యత వహించాలి. ఆ కుటుంబాన్ని ఆదుకుంటూనే బీసీ సమాజానికి ఏదైతే బీసీ సమాజం కోరుతున్నదో, ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఒక్కటై 90% ప్రజలు బీసీల న్యాయమైన కోరికలను, న్యాయమైన వాళ్ళ డిమాండ్ను ఆమోదించాలని అడుగుతున్నప్పటికీ కేంద్రం గాని రాష్ట్రం గాని నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నటువంటి పరిస్థితిని బద్దలు కొట్టాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉన్నది. అందుకోసం మిత్రులారా, ఈ రకంగా సాయి ఈశ్వరాచారికి జోహార్లు చెప్తూనే మరొకరు ఈ ఆత్మహత్యలు కాదు, పోరాడుదాం, మనమందరం ఒకటిగా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీల, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలంతా మనతో ఉన్నారు. అనేక ఉద్యమాల్లో వాళ్ళందరూ మనమందరం కలిసి కట్టుగా నడుస్తున్నాం. ఇవాళ అనేక పార్టీలు, రాజకీయ పార్టీలు కూడా ఇవాళ టిఆర్ఎస్ పార్టీ నుంచి అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతుగా వస్తున్నటువంటి దాన్ని ఆహ్వానిస్తూనే అందరినీ కూడా ప్రశ్నిద్దాం, మన ఉద్యమాన్ని సాగిద్దాం. ఈ ఉద్యమానికి మొట్టమొదటి బీసీ ఉద్యమ మొదటి అమరవీరుడిగా చరిత్రలో సాయి ఈశ్వరాచారి నిలిచిపోతాడు. ఈ విశ్వకర్మ బిడ్డల త్యాగము వృధా కాదు, విజయం సాధిస్తాం, పోరాడదాం. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ జోహార్ సాయి ఈశ్వరాచారి, జోహార్ సాయి ఈశ్వరాచారి. సాధిస్తాం సాయి ఈశ్వరాచారి ఆశయాలను, సాధిస్తాం సాయి ఈశ్వరాచారి ఆశయాలను.